మర్మములని గురించి మనం ధ్యానించి ఉన్నాం. మొదటిగా అపొస్తలుడైన పౌలుకు బయలుపరచబడి ఉన్నది ధర్మశాస్త్ర కాలము దేవుని మనసులో లేనిది, వాగ్దాన సంతానమే దేవుని మనసులో ఉన్న కార్యము అని ధ్యానించి ఉన్నాం. రెండవదిగా అపొస్తలుడైన పౌలుకి ఆదికాలము నుండి అనాది కాలముగా దాచబడి ఉన్న మరొక కార్యము అపొస్తలుడైన పౌలుకు బయలుపరచబడి ఉన్నది అని పోయిన వారముల్లో ధ్యానించి ఉన్నాము. ఆ రెండవ కార్యము సమాధానమునకు దేవుడు, సమాధానమునకు ప్రభు, సమాధానమునకు రాజు అనే ఆ అనుభవముని మనం పోయిన వారంలో ధ్యానించి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొకసారి కూడా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వాక్యముని చదవండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులున్నట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మను స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లో చదవండి. And by the scriptures of the prophets according to the commandment of the everlasting God made known to all the nations for the obedience of faith. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపొస్తలుడైన పౌలు ఈ మర్మము అనాది కాలముగా దాచబడి ప్రవక్తల ద్వారా అవి చెప్పబడి ఉన్నది, ప్రవక్తల ద్వారా అది బయలుపరచబడి ఉన్నదని చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రవక్తల ద్వారా బయలుపరచబడినది ఏమిటంటే యేసు ప్రభు ద్వారా కలుగుతున్న సమాధానమునే ప్రవక్తల ద్వారా ఆయన బయలుపరచబడి ఉన్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయమునకు వచ్చినప్పుడు 5వ వాక్యమని చదివినప్పుడు అక్కడ ప్రవక్తల ద్వారా బయలుపరచబడి ఉన్న ఒక మర్మం అది చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యమని చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. But he was wounded for our transgressions, he was buried for our iniquities, the chastisement of our peace was upon him, and with the stripes we are healed. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అనే విషయమని ప్రవక్తల ద్వారా ముందుగానే ఆయన నిర్ణయించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు దాచి ఉంచి ఉన్న మర్మం ఏమిటంటే ఒక మనిషిని, దేవునికి దూరమైపోయిన మనిషిని మరలా దేవునితో సమాధానపరచుటకు యేసు ప్రభుని ఆయన ముందుగా నిర్ణయించి ఉన్నారు, దాచి ఉంచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానముని గురించిన స్వార్థ అదే అపొస్తలుడైన పౌలుకు బయలుపరచబడి ఉన్న మర్మము. ఈ మర్మం ఏమిటంటే యేసు ప్రభు ద్వారా అది దాచబడి ఉన్నది. యేసు ప్రభువే ఆ సమాధానమునకు కారకుడు అనే విషయము ఈ ప్రవచన గ్రంథముల్లో దాచబడి ఉన్నది. మీకాలో కూడా మనము చదివినప్పుడు అక్కడ కూడా మీకా 5వ అధ్యాయము 5వ వాక్యమని చదివినప్పుడు అక్కడ కూడా ఆయనే సమాధానకారకుడు అని రాయబడి ఉన్నది. చదవండి. మీకా 5వ అధ్యాయము 5వ వాక్యం. ఆయన సమాధానమునకు కారకుడగును అష్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపురులను 8 ప్రధానులను నియమింతుము. And this man shall be the peace
and when the Assyrian shall come into our land, and when he shall tread in our places, that shall be raised against him 7 shipyards and 8 principal men. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనే సమాధానకారకుడు. ఇక్కడ కూడా యేసు ప్రభుని గురించిన ప్రవచనమే ఇక్కడ చెప్పబడి ఉన్నది. మీకు 5వ అధ్యాయం మీకు మొదటి వాక్యంలో నుండి చదివి చూసినట్లయితే యేసు ప్రభు యొక్క ప్రవచనము ఎఫ్రాతా అనే బెత్లెహేము నుండి బయలుదేరి వచ్చుచున్న వారిని గురించి రాయబడి ఉన్నది. 2వ వాక్యముని కూడా చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎఫ్రాతా బెత్లెహేము, నీలో నుండి అతడు ఇశ్రాయేలుని ఏలుబడి చేయుచున్నవాడు వచ్చును. యేసుప్రభుని గురించి అక్కడ రాయబడి ఉన్నది. యేసుప్రభుని గురించి చెప్పుచున్న ప్రవచనములో ముఖ్యముగా చెప్పుచున్న కార్యము ఈయనే సమాధానమునకు కారకుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కాలాకాలముగా మరుగైన ఆ మర్మము ప్రవక్తల ద్వారా బయలుపరచబడినవి. ఇప్పుడు అది ఒక సువార్తగా మాకు అనుగ్రహించబడి ఉన్నది అని పౌలు చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలుకి సమాధానముని గురించిన సువార్త అనుగ్రహించబడిన తర్వాత ఈ సమాధానమునకు సంబంధమైన కార్యములని అనేక స్థలములలో పౌలు ఉపయోగించుచున్నాడు. దాని గురించే దేవునికి సిద్ధమైతే దేవుని కృప ద్వారా ఈరోజు మనం ధ్యానించవచ్చు. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32, 33 వాక్యములని 31వ వాక్యము నుండి 33వ వాక్యం వరకు చదవండి. రోమీయులకు 15వ అధ్యాయము 31వ వాక్యము నుండి 33వ వాక్యం వరకు. సహోదరులారా, నేను యూదేయులోనున్న అవిధేయుల చేతులలో నుండి సౌండ్ పెంచు. తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలనే ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సమాధాన కర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్. That I may be delivered from them that do not believe in Judah, and that my service which I have for Jerusalem may be accepted of the saints, that I may come unto you with joy by the will of God, and may with you be refreshed. Now the God of peace be with you all. Amen. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానకర్తయకు దేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్ అని చెప్పుచున్నాడు. ఎందుకు ఇక్కడ సమాధానకర్తయకు దేవుని గురించి ప్రకటించుచున్నాడు? ఎందుకు ప్రకటించుచున్నాడంటే తాను యెరూషలేములో ఉన్న కొందరు పరిశుద్ధులకి ధర్మముని కొంచెం సహాయము చేయుటకు తాను అనేకుల దగ్గర సహాయం పొంది వారికి సహాయము చేయ నిమిత్తం వచ్చుచున్నాడు. ఆ సహాయం విషయములో ఎటువంటి ఆటంకము కలగకూడదని, రెండవది ఆ సహాయం విషయములో ఎటువంటి అసమాధానములు కలగకూడదని తాను ప్రార్థించుటకు రోమా సంఘముని వేడుకొనుచున్నాడు. అప్పుడే ఈ సమాధానకర్తయ్యకు దేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగాక, సహాయము చేయునుగాక అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానకర్తయ్యకు దేవుని యొక్క సువార్తని అపోస్తుడైన పౌలు రోమీయులకు తెలియపరచుచున్న మొదటి కారణం వచ్చి వారు చేయుచున్న దీనులు, దరిద్రులైన వారికి, ఇంకనో అవసరమైన వారికి వారు చేయుచున్న సహాయముల ద్వారా ఎటువంటి అసమాధానములో విరోధములో కలగకూడదని సమాధానకర్తయ్యకు దేవుని ప్రకటించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని బట్టి ధ్యానించినట్లయితే ఈ సమాధానకర్తయ్యకు దేవుని గురించి ధ్యానించుచున్నప్పుడు ఈ సహాయము అన్యజనులకును ఇవ్వబడుచున్నది,
యూదయాలో ఉన్న వారుకును ఇవ్వబడుచున్నది, యెరూషలేములో ఉన్న వారుకును ఇవ్వబడుచున్నది. అక్కడ ఇశ్రాయేల్ జనులు సున్నతి పొందిన వారుకును సున్నతి పొందని వారుకును అందరికును ఈ సహాయముని అందించవలనని పౌలు కోరుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడే ఆ భేదములో వ్యత్యాసములో ఏమీ రాకుండా ఉండటానికి సమాధానకర్తయ్యకు దేవుని అక్కడ పరిచయం చేస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానకర్తయ్యకు దేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మొదటిగా రోమీలుగా సమాధానముని గురించి తనకు బయలుపరిచిన ఆ మర్మముని తెలియపరిచినప్పుడు, ఆ తనకు బయలుపరిచిన సమాధానకర్తని గురించిన మర్మము తెలియపరచబడిన తర్వాత వ్యత్యాసము లేకుండా సహాయము చేయుచున్న విషయంలో తాను ఈ సమాధానకర్తయ్యకు దేవుని ఉపయోగించుచున్నాడు. సమాధానకర్తయ్యకు దేవుని గురించిన ఒక ప్రకటన మనకు కలిగినప్పుడే మనం ఇతరులకి, దేవుని జనులకైనను అన్య జనులకైనను ఎవరికైనాను, దీనులు దరిద్రులు ఎవరికైనాను మనము చేయుచున్న సహాయము అది పక్షపాతము లేకుండా ఉంటుంది. మనము చేయుచున్న సహాయము ఏమాత్రము వ్యత్యాసము లేకుండా, పక్షపాతము లేకుండా, ఏ భేదములు లేకుండా ఆ సహాయం ఉంటుంది. సమాధానకర్తయ్యకు దేవుని గురించిన ఒక దర్శనము లేకపోతే వారు వచ్చి ఈ సహాయముల విషయంలో భేదములు గలవారై ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొందరు తన వారికి మాత్రమే సహాయం చేయొచ్చు, కొందరు వచ్చి ఎవరికనో ఆ ధర్మ సహాయములు ఎవరికనో చేయకపోవచ్చు. కొందరైతే తన వారికి మాత్రమే చేస్తారు, కొందరు దేవుని జనులకు మాత్రమే చేస్తారు, కొందరు తమ యొక్క పేరు బయటకు వచ్చే విషయంలో మాత్రమే సహాయం చేస్తారు. తాము బయలుపరచబడాలి, తన యొక్క పేరు బయటకు రావాలి అనే ఉద్దేశంతో ఆ సందర్భములలో వారు సహాయం చేయొచ్చు. అందుకే ఇటువంటి ఏ సమస్యలను రాకూడదు. అపోస్తలుడైన పౌలు ప్రార్థించుచున్నాడు, పోరాడుచున్నాడు. నా ప్రార్థనల యందు మీరు కూడా నాతో కూడా పోరాడండి అని ఎందుకు చెప్పుచున్నాడంటే, ఈ సహాయముల విషయంలో అనేక పోరాటములు కలుగుతున్నది. దేవుని కృప ద్వారా ఇటువంటి విషయంలో మన యొక్క సంఘములో అంత సమస్య లేదు. కానీ ఇతర సంఘములలో, అనేక సంఘములలో చూసినట్లయితే ఈ విషయమునకు వచ్చినప్పుడు తమ పేరు కొరకు కొందరు వచ్చి ఆ సంఘములో తాము పలు విధములుగా ఈ సహాయము విషయంలో అసమాధానములతో సమాధానము లేని వారుగా మారుచున్న వారు చాలామంది ఉన్నారు. తాము చేయుచున్న సహాయం కొరకు సమాధానమని పోగొట్టుకొనిచున్న వారు అనేకులు ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఎవరికి చేయుచున్న సహాయమైనను సమాధానముతో జరుగు నిమిత్తము వేడుకొనుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము దేవునికి అర్పించుచున్నవైనను మనుషుల కొరకు మనము చేయుచున్నవైనను మన యొక్క సమాధానముని పోగొట్టుకొనకూడదు, మన యొక్క సమాధానముని అది తీసివేయకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విషయంలోనే పౌలు మొదటిగా సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడుగా ఉండునుగాక అని వారికి పరిచయం చేస్తున్నాడు. రెండవదిగా పోయిన వారముల్లో చెప్పినట్టు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వాక్యమని చదివినప్పుడు, సమాధానకర్తయ్యకు దేవుడు శీఘ్రముగా సాతానుని మీ కాళ్ళ క్రింద చితుకు తొక్కించునని మనం చదువుతున్నాం. చదవండి. సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. And the God of peace shall bruise Satan under your feet shortly. The grace of our Lord Jesus Christ be with you. Amen. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానకర్తయ్యకు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు తొక్కించును గాక అని చెప్పుచున్నాడు. ఈ సాతానుడు మనం అనుకుంటున్నాం అనేక కార్యములు అన్నిటినీ కలిపి పౌలు చెప్పుచున్నాడని అనుకొనిచున్నాం. కానీ ఈ సాతానుడు ఏమిటంటే
మనుషులలో విభజనలు కలుగుచున్న ఉపదేశం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వాక్యమని చదవండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చాలు. Now I beseech you, brethren, mark them which cause divisions and offenses contrary to the doctrine which you have learned. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు నేర్చుకొని ఉన్న బోధ, ఉపదేశం, వాటికి వ్యతిరేకముగా విభజనలు, వాటికి వ్యతిరేకముగా భేదములని పుట్టించుచున్న వారికి మీరు జాగ్రత్తగా ఉండుడి, దూరముగా ఉండుడి అని వారికి బుద్ధి చెప్పుచున్నాడు. ఈ సమాధానకర్త యొక్క దేవుడు తాను చితుకు తొక్కుచున్న సాతానుడు మీ కాళ్ళ క్రింద చితుకు తొక్కించునని చెప్పినట్లయితే దానికి అర్థం ఏమిటంటే మనలో విభజనలని కలుగ చేయించును ఒక సాతానుడు. మన జీవితంలో ఇతరులకును ఏదో ఒక కారణముతో విభజనలు, కొన్ని సందర్భముల్లో గర్వముతో మనం విడిపోతాం. కొన్ని సందర్భముల్లో ఎలా అంటే వాళ్ళు పాపులు, నేను పరిశుద్ధుడిని కాబట్టి నేను వారితో కలవకూడదు అని విడిపోయి ఉంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రికలో చదివినప్పుడు అవిశ్వాసి అయిన భార్య అయినను అవిశ్వాసి అయిన భర్త అయినను విశ్వాసి అయిన భార్య ద్వారా, విశ్వాసి అయిన భర్త ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాడు. విడిపోయి ఉండమని చెప్పబడలేదు అక్కడ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొందరి యొక్క కారణం ఏమిటంటే వారు పాపులు, మేము పరిశుద్ధులము, వాళ్ళకు మేము దూరముగా ఉంటాం. విడిపోయి ఉండటము అనేది దురుపదేశం. ఎవరైనా ఎటువంటి వారు వచ్చి ఆ వ్యక్తికి మీరు దూరముగా ఉండుడి, ఆ వ్యక్తితో సమాధానముగా ఉండకుడి, ఆ వ్యక్తితో కలవకండి, ఆ వ్యక్తితో మాట్లాడకండి అని ఎవరైనా చెప్పినట్లయితే అది దురుపదేశం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దూరముగా ఉండమని చెప్పుచున్నది ఎవరికంటే అపోస్తలుడైన పౌలు ఆలోచన ఇచ్చుచున్నది ఎవరైతే సమాధానముగా ఉండకుండా విభజనలని కలిగించుచున్నారో వారికి దూరముగా ఉండాలి. పాపులకు దూరముగా ఉండమని చెప్పలేదు, విభజనలని కలిగించుచున్న వారికి దూరముగా ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా తిమోతికి రాసిన పత్రికలో 2వ తిమోతి 3వ అధ్యాయంలో ఇట్టి వారికి నీ విముఖుడై ఉండవలను. ఎవరంటే వారు స్వార్థప్రియులు, వారు ధనాపేక్షలు, బింకములాడువారు, వారు పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు దూరముగా ఉండుడి అని చెప్పుచున్నది కొందరిని గురించే. దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదివినప్పుడు ఎవరికి దూరముగా ఉండమని చెప్పుచున్నాడంటే పని చేయని వారికి, అక్రమంగా క్రమహీనముగా నడుచుకొనుచున్న కొందరికి నువ్వు దూరముగా ఉండవలను. చదవండి 2వ దెస్సలోనికీయ 3వ అధ్యాయము 6వ వాక్యమని చదవండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగూ మమ్మను పోలి ఇంగ్లీష్లో చదవండి. Now we command you, brethren, in the name of our Lord Jesus Christ, that ye withdraw yourselves for every brother that walketh disorderly, and not after the tradition which ye received of us. అక్రమముగా నడుచుకొనుచున్న ప్రతి సహోదరుడికి నీవు దూరముగా ఉండవలను. అక్రమంగా నడుచుకుంటాం అంటే అక్రమంగా నడుచుకొనుచున్న ప్రతి సహోదరుడు. అక్కడ పౌలు చెప్పుచున్న అక్రమం ఏమిటంటే పని చేయకుండా సోమరితనంగా ఉండటం. అదే అధ్యాయంలో కింద చదివినప్పుడు 11వ వాక్యమని చదవండి.
మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినిచున్నాము. చాలు. For we hear that there are some which walk among you disorderly, working not at all, but are busybodies. అక్రమంగా నడుచుకొనుచున్నారు. అక్రమంగా నడుచుకొనుచున్నారని ఎవరిని గురించి చెప్పుచున్నాడంటే, ఏ పని చేయకుండా పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్న కొందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్రమంగా నడుచుకొనుచున్న వారంటే మన యొక్క ఊహలని బట్టి కాదు. పౌలు యొక్క ఉద్దేశము పని చేయకుండా సోమరితనముగా ఉన్నవారు, ఏ పని చేయకుండా పరుల జోలికి పోవచ్చున్నవారు. పరుల జోలికి పోవచ్చున్నవారంటే ఏ పని చేయకుండా కూర్చొని ఇతరుల గురించి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, వాళ్ళు ఇలాంటి వారు, వీళ్ళు ఇలాంటి వారు, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఫోన్లు, వీళ్ళ గురించి తెలుసుకోవడానికి ఫోన్లు, ఇంకా ఖాళీగా ఉండరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కుక్కకు కూడా ఏ పని ఉండదు, క్షణం తీరిక కూడా ఉండదు, తిరుగుతూనే ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న అక్రమముగా నడుచుకొనుచున్న వారు అని చెప్పినట్లయితే ఏ పని చేయకుండా, పరిసయ్యుల గురించి కూడా యేసు ప్రభు చెప్పుచున్నప్పుడు, వారు మోయకూడని భారములని మీ మీద మోపుదురు, వారైతే తమ యొక్క చిటికెన వేళ్లతో కూడా దానిని ముట్టరంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే అక్రమముగా నడుచుకొనుచున్న వారంటే తాము ఏ పని చేయకుండా సోమరితనముగా ఉండి తాము అక్రమంగా పరుల జోలికి పోవచ్చున్నవారు, అక్రమంగా నడుచుకున్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరికే అపోస్తలుడైన పౌలు దూరముగా ఉండవలను, విముఖుడై ఉండవలనని ఇలాంటి కార్యములని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. దానికే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అని ఎందుకు చెప్పుచున్నాడంటే, ఈ సాతానుడు ఎవరంటే ఇతరుల యొద్ద నుండి దూరముగా ఉండవలను, విముఖుడువై ఉండవలను, లేకపోతే భేదములు, వ్యత్యాసములు, విభజనలని కలిగించుచున్న ఈ సాతానుడు, వానినే చితుకు తొక్కాలి. సిలువలో యేసు ప్రభు చితుకు తొక్కి ఉన్న సాతానుడు ఎవరంటే, మనకును దేవునికిను పగని, మనకును దేవునికిను శత్రుత్వమని కలుగచేసిన సాతానుడి యొక్క తలని చితుకు తొక్కి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపవాదిని చితుకు తొక్కటము, సాతానుని చితుకు తొక్కటం అంటే సమాధానమని లేకుండా చేయుచును ఒక సాతానుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే సమాధానకర్తయ్యకు దేవుని గురించి ప్రకటన కలిగి ఉండటం మాత్రమే కాకుండా, ఈ సమాధానకర్తయ్యకు దేవునికి అప్పగించినప్పుడే ఈ సాతానుని మనము జయించగలము. ఈ వాక్యంలో చదివినప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద చితుకు తొక్కించును. మీ కాళ్ళ క్రింద దేవుడు చితుకు తొక్కించునంటే మన కాళ్ళు ఎక్కడ ఉండాలి? మన కాళ్ళ క్రింద మనము చితుకు తొక్కటం కాదు, మన కాళ్ళ క్రింద దేవుడు చితుకు తొక్కించుతున్నారు. అంటే మన కాళ్ళు దేవుని చేతిలో ఉండాలి. అంటే మనల్ని దేవునికి అప్పగించాలి. సమాధానకర్తయ్యకు దేవునికి మనల్ని ఎంత అప్పగించుకొనుచున్నామో అంతే మనం ఈ సాతానుని జయించగలము. ఈ సాతానుడు సమాధానము లేకుండా చేయుచున్న సాతానుడు, విభజనలని, భేదములని పుట్టించుచున్న సాతానుడు అని చెప్పినట్లయితే, ఇక్కడ సాతానుడని పౌలు చెప్పడానికి ముందు వేరే బోధని గురించి చెప్పుచున్న బోధ, ఉపదేశం, సత్యము. ఎవరైనా సరే విభజనలని గురించి విడిపోయి ఉండవలనని, సమాధానము లేకుండా ఉండవలనని బోధ చేసినట్లయితే ఆ బోధనే సాతానుడు అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే చిన్నతనములో నుంచే
మన పిల్లలకు వచ్చి అసమాధానమని నేర్పించకూడదు. చిన్నతనంలో నుండి మనము మన పిల్లలకు నేర్పించుచున్నాం. మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తామంటే, మన పిల్లలు మంచివాళ్ళు, మన పిల్లలు చాలా మంచివాళ్ళు, కానీ వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళతో కలవకండి. చిన్నతనంలో నుండి నేర్పిస్తాం. చిన్నతనంలో నుండి విడిపోయి దూరముగా ఉండుడి అని నేర్పిస్తాం. మన దృష్టిలో అది చాలా మంచి మాట, కానీ అది సాధారణిక తంత్రం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చిన్నతనంలోనే వారు మంచివారు కాదు అని నేర్పించి వారికి దూరముగా ఉంచుటకు ప్రయత్నించినప్పుడు, వారు ఎదిగిన తర్వాత ఒకవేళ మనం ఎవరిని మంచివాళ్ళు కాదని చెప్పి ఉన్నామో, వాళ్ళ యొక్క జీవితము దేవుని కృప ద్వారా మార్చబడి, వారు దేవుని యొక్క దృష్టిలో క్షమించబడి, వాళ్ళ యొక్క జీవితం మార్చబడి ఉంటుంది. కానీ వీళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు ఎంతటి పరిశుద్ధులుగా మారినా వీళ్ళ యొక్క దృష్టిలో వాళ్ళు పాపులే. ఎదిగిన తర్వాత కూడా వీళ్ళ యొక్క దృష్టిలో వాళ్ళు దూరంగానే ఉంటారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విభజనలని భేదములని పుట్టించును ఒక బోధ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ భేదములని పుట్టించుచున్న బోధ వారిలో క్రియ చేయకూడదని చెప్పే 16వ అధ్యాయం అంతా, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం అంతా అనేకుల యొక్క పేర్లు చెప్పుచున్నాడు. వారిని పరిశుద్ధ ముద్దులతో మీరు వారిని వందనములు చేయండి. 16వ వాక్యం అని చదవండి. 16వ అధ్యాయం 16వ వాక్యం. పవిత్రమైన ముద్ద పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి. Salute one another with a holy kiss. The churches of Christ salute you. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేయుడి. అంటే ఎవరికి వ్యత్యాసం వద్దు, ఎవరి మీదనూ విరోధములు వద్దు, ఎవరికను విడిపోయి ఉండవద్దు అని చెప్పే అపోస్తలుడైన పౌలు ఈ కార్యమని చెప్పుచున్నాడు. అనేకులేక పేర్లు చెప్పుచున్నాడు. వారికి వందనము చేయండి, వారిని దీవించండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో సమాధానకర్త దేవునికి మనము అప్పగించుకున్నప్పుడే మన జీవితంలో మనము అపవాదిని మనము జయించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు అపవాదిని చితుకుతొక్కుటకు కారణమే, ఆయన మనం పాపులమని మనకు విరోధి ఉన్నట్లయితే అపవాదిని జయించలేరు. యేసు ప్రభు కూడా ఆయన సిలువలో అపవాది యొక్క తలని ఎలా చితుకుతొక్కి ఉన్నారంటే, మనకు పాపులైన మనకు ఆయన విరోధిగా ఉండి ఆయన అపవాదిని జయించలేరు. ఆయన మనతో సమాధానపడి ఆ పాపముని తన మీద వేసుకొనటము ద్వారా, మనతో కలిగిన సమాధానము ద్వారానే అపవాదికి తలని చితుకుతొక్కి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానకర్త దేవుని గురించిన ఒక మర్మము అపోస్తలుడైన పౌలుకు బయలుపరచబడిన తర్వాత ఏ వ్యత్యాసములు వద్దు. సున్నతి పొందినవారో సున్నతి పొందని వారో, అన్యజనులో లేకపోతే ఇశ్రాయేల్ జనులో ఎవరినూ వ్యత్యాసం కలిగి ఉండకూడదు. అందరినూ ఏకముగా ఉండాలి, అందరినూ ఒకే జనులై ఉండాలని కోరుకునే ఈ సమాధానకర్త దేవుడు తనకు బయలుపరిచిన మర్మముని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మూడవదిగా అపోస్తలుడైన పౌలు ఈ సమాధానకర్త దేవుని గురించి ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకి 2వ అధ్యాయంలో 14వ వాక్యంలో చదువుతున్నప్పుడు అక్కడ కూడా సమాధానకర్త దేవుని గురించి చెబుతున్నాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. For he is our peace, who hath made both one,
and hath broken down the middle wall of partition between us, having abolished in his flesh the enmity, even the law of commandments contained in ordinances, for to make in himself of Taiwan one new man, so making peace. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధాన కారకుడుగా మారి, ఇక్కడ కూడా అపొస్తలుడైన పౌలు ఈ సమాధాన కారకుడు అనే మాటని ఎందుకు చెప్పుస్తున్నాడంటే, ఇదే 2వ అధ్యాయము 18వ వాక్యము 19వ వాక్యమని చదవండి. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు ఇంగ్లీష్లో, For through him we both have access by one Spirit unto the Father. Now therefore ye are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the household of God. మనం ఇక మీదట పరజనులను పరదేశులై ఉండకుండా పరిశుద్ధులతో కూడా ఏకపట్టణస్థులై ఉండుటకు, ఆయనకు దేవుని ఇల్లుగా ఉండుటకే ఈ కార్యమని చేసి ఉన్నారని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎఫెసీయులకి ఈ కార్యముని తేటగా రాయిచున్నాడు. ఆయన ఏ విధముగా సమాధానకర్తయ్యకు దేవుడు, సమాధానమునకు కారకుడై ఉండి అడ్డుగోడని పగలగొట్టి మన ఉభయులని ఏకము చేసి ఆయనే సమాధానపరిచి ఈ కార్యమని చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యములని ఎందుకు చెప్పుస్తున్నారంటే, సమాధానకర్తయ్యకు దేవుడు ఆ దర్శనము ఎఫెసీయులకి లేకపోవటం ద్వారా తమ యొక్క జీవితంలో వారు కొందరిని తక్కువగాను, కొందరిని ఎక్కువగాను, కొందరిని వారు తమ యొక్క జీవితంలో వారు అతిశయపడచ్చు, అలా ఉన్నారు. చదవండి, ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో 8వ వాక్యము 9వ వాక్యమని చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. చాలు. For by grace and ye saved through faith, and that not of yourselves, it is the gift of God, not of works, lest any man should boast. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవడును అతిశయించుటకు వీలు లేదు, అతిశయించకూడదని సమాధానకర్తయ్యకు దేవుని గురించి అక్కడ చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది ఎఫెసు సంఘములో వారు తమ యొక్క జీవితంలో తమ యొక్క సొంత క్రియల ద్వారానే ఏదో గొప్ప కార్యములు చేశారని అతిశయపడుతున్నారు. తమ యొక్క సొంత శక్తి, సొంత బలము, తమ యొక్క సొంత అనుభవములని బట్టి వారిలో ఏదో గొప్ప కార్యము జరిగి ఉన్నది. వారి యొక్క రక్షణ, వారి యొక్క బాప్తీసము, వారి యొక్క అభిషేకము, వారి యొక్క ఆత్మీయ అనుభవములు అన్నీ కూడా విశ్వాసముని బట్టి, దేవుని బట్టి కలిగినది కాకుండా తామే సొంతముగా వారు గొప్పవారై ఉన్నారని అతిశయపడుతున్నారు. సంఘములో మనం ఏ స్థితిలో ఉండినను, ఏ స్థానంలో ఉన్నా సరే, ఒక సేవకుడైనా సేవకురాలైనా, సంఘములో ఉన్న విశ్వాసులు, ఒక సండే స్కూల్ టీచరో, ఏ సేవలో ఉన్నా సరే, ఏ విధమైన వరమో క్రియలు వారి యొక్క జీవితంలో అనుగ్రహించబడుచున్న ఏ ఆశీర్వాదములైనను సరే, అది దేవుని యొక్క కృప ద్వారానే మనం రక్షణ పొంది ఉన్నాము. దేవుని కృప ద్వారానే మనకు అనుగ్రహించబడి ఉన్నదే తప్ప ఆ స్థానముని బట్టి అతిశయించుటకు లేదు. నేను సేవకుణ్ణి అని అతిశయపడుటకు లేదు. సమాధానకర్తయ్యకు దేవుని గురించిన ఒక దర్శనం ఉన్నట్లయితే అతిశయములు ఉండదు. దానిని క్లియర్గా చెప్పాలంటే, సమాధానకర్తయ్యకు దేవుడు ఎంతగా పరిశుద్ధులతో ఒకే ఏకపట్టణస్థులు ఒకే ఇల్లుగా దేవుని ఇల్లుగా మార్చి ఉన్నారని మనకు ఒక ప్రకటన కలిగినట్లయితే, ఆ ఇంటిలో
పెద్దవాడు చిన్నవాడు గొప్పవాడు దీనుడు దరిద్రుడు అనే వ్యత్యాసమే లేదు. సేవకులు విశ్వాసులు అనే వ్యత్యాసం కూడా లేదు. సమాధానకర్తయ్యకు దేవుని గురించిన దర్శనం ఉన్నట్లయితే ఏ వ్యత్యాసమును లేదు. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అన్యులు పరజనులు పరదేశులని కాకుండా మనం ఏకపట్టణస్థులమై ఉన్నాము. వ్యత్యాసమే లేని ఒక అనుభవం. సమాధానకర్తయ్యకు దేవుని గురించి అక్కడ ఎందుకు ఎఫెసీయులకి ఎందుకు రాయించున్నాడంటే వారు కొన్ని విషయంలో అతిశయపడుతున్నారు. వారు గొప్పవారని, కొన్ని విషయంలో వారు కొంచెం గర్వం, మేము ఈ స్థానంలో ఉన్నాం, మేము ఈ యొక్క అనుభవముని బట్టి మా నీతిని బట్టి, అది కూడా ఏ విషయంలో వారు గర్వించుచున్నారంటే వారి యొక్క క్రియల ద్వారానే వారు కాపాడబడుచున్నారని, లేకపోతే వారి యొక్క సొంత ప్రయత్నముల ద్వారానే నిలబడి ఉన్నారని, తాము ఏదో గొప్ప స్థానంలో ఉన్నామని అతిశయపడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం మునుపు దూరస్థులముగా ఉన్నాము, మునుపు అన్యజనులై ఉన్నాము. అందుకే వాటిని గుర్తు చేయిస్తున్నారు. మునుపు దూరస్థులై ఉన్న మనల్ని దేవుడే సమాధానపరిచి ఉన్నారు. దేవుడు ఆయనతో కూడా దేవునితో యేసుప్రభు ద్వారా మనకు సమాధానముని కలుగచేయకపోతే మన జీవితంలో అతిశయపడటకు ఏమైనా ఉందా? సేవకుడుగా మారడానికైనా, ఒక విశ్వాసిగా మారడానికైనా, ఎవరైనా సరే యేసుప్రభు సమాధానమని కలుగచేయకపోతే సేవకులుగా ఉంటామా? యేసుప్రభు సమాధానమని కలుగచేయకపోతే ఆ కృప మనకు అనుగ్రహించబడేదా? యేసుప్రభు సమాధానమని కలుగచేయకపోతే ఆ రక్షణ అన్యజనులైన మనకు ఇవ్వబడేదా? యేసుప్రభు ఆ సమాధానమని కలుగచేయకపోతే మనం ఎక్కడ బాప్తీసము తీసుకొనగలము? యేసుప్రభు సమాధానమునకు కారకుడుగా మారకపోతే పరిశుద్ధాత్మిక అభిషేకం మనకు ఎక్కడ అనుగ్రహించబడింది? మనకు వరములు ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ఇశ్రాయేలు జనులకు చెందినది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయముని బట్టి అన్ని వాళ్ళకే చెందింది. 9వ అధ్యాయముని బట్టి వాగ్దానములను స్వతంత్రమును అన్ని వాళ్ళకే చెందింది అని మనం చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 4వ వాక్యముని చదవండి. 4:5. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్పణాచారాదులను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అన్ని వారివే. వీరు ఇశ్రాయేలీయులు, వారిదే వాగ్దానం, దత్తపుత్రత్వం వారిదే, మహిమ వారిదే, ధర్మశాస్త్రం వారిదే, ఆరాధనలు వారివే, అన్ని వారివే, వారికే ఇవ్వబడి ఉన్నది. శరీరముని బట్టి యేసుప్రభు కూడా వారిలోనే జన్మించబడి ఉన్నారు. మనం అన్యజనులు, మనం అతిశయపడుటకు ఏమీ లేదు. మనము గర్వించుటకు దేనిని గురించి, ఏ స్థానముని గురించి అయినా, ఏ వరములని గురించి అయినా, మనకున్న కృపలని గురించి, తలాంతులని గురించి, దేనిని గురించి గర్వించుటకు ఏమీ లేదు. సమాధాన కారకుడు యేసుప్రభువే అనే ఒక దర్శనం. అపోస్తలుడైన పౌలు అందుకే ఈ ఎబేసీలకి ఈ మాటని తాను బయలుపరుచుచున్నాడు. సమాధాన కారకుడు ఆయను, మునుపు దూరస్థులైన మిమ్ములని ఆయన తన యొక్క శరీరము ద్వారా ఉభయులైన మిమ్ములని ఆయన సమాధానపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు సమాధాన కారకుడుగా లేకపోతే మీరందరూ అన్యులే అని పౌలు చెప్పుచున్నాడు. యేసు ప్రభు సమాధాన కారకుడు కాకపోతే మీరు ఇక్కడ ఉండలేరు, మీరు రక్షణ పొందలేరు. యేసు ప్రభు సమాధాన కారకుడు కాకపోతే మన యొక్క సొంత శక్తితో కాదు, యేసు ప్రభు సమాధాన కారకుడు కాకపోతే పరిశుద్ధులుగా ఉండలేరు, సేవకులుగా ఉండలేరు, విశ్వాసులుగా ఉండలేరు.
వరములు పొంది ఉండలేరు, ఏమీ మనకు సొంతము కాదు. దాన్ని చెబుతున్నాడు, అతిశయపడుటకు ఏమీ లేదు. సమాధానకర్తని గురించిన, సమాధాన కారకుని గురించి ఒక దర్శనం ఉన్నట్లయితే మనం అతిశయపడలేం, మనము గర్వించలేం. ఆయనే సమాధాన కారకుడు. ఈ మర్మములని అపొస్తలుడైన పౌలుకి తాను బయలుపరిచి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా ఒక కార్యమని చెప్పి, దేవునికి చిత్తమైతే వచ్చే వారముల్లో ఎందుకు సమాధానకర్త దేవుని బయలుపరిచి ఉన్నాడో ధ్యానించవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 9వ వాక్యమని చదవండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. Those things which ye both learned and received and heard and seen in me do, and the God of peace shall be with you. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫిలిప్పీయులకి సమాధానకర్తయగు దేవుడు అప్పుడు మీకు తోడుగా ఉండును. ఎందుకు ఆ మాట చెబుతున్నాడంటే, ఫిలిప్పీయులు సంతోషముగా లేరు. ఫిలిప్పీయులు వచ్చి అనేక చింతలతో, ఎన్నో భారములతో నిండి ఉన్నారు. ఏదేదో భారములు, ఎన్నో కార్యములని గురించిన భారములతో నిండి ఉన్నవారే ఫిలిప్పీయులు. అందుకే ఫిలిప్పీయులకి పౌలు రాయించినప్పుడు సంతోషముగా ఉండుడి, సంతోషముగా ఉండుడి, చింతలేని వారే ఉండుడి, చింతని తొలగించడి, మీ భారములన్నిటినీ దేవుని మీద మోపండి, మీ భారములన్నిటినీ దేవుని యొద్ద చెప్పి ప్రార్థించడి అని కొనసాగుతూ ఈ అధ్యాయంలో రాయించున్నాడు. దానికి ఒకే ఒక వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యము నుండి చదవండి. దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములో దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, Be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known unto God, and the peace of God which passeth all understanding shall keep your hearts and minds through Christ Jesus. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ పౌలు ఎందుకు సమాధానకర్తయగు దేవుని పరిచయం చేయించున్నాడంటే, వారికున్న చింతలు. సమాధానకర్తయగు దేవుడు, ఆ మర్మము అపొస్తలుడైన పౌలుకు బయలుపరచబడిన తర్వాత తాను ఏ చింత లేని వాడుగా జీవించుచున్నాడు. దేనిని గురించిన చింత లేదు. తాను పరలోక రాజ్యముని గురించి, యేసుప్రభు యొక్క రాకడని గురించి, వాటిని గురించి చింతగలవాడి అన్నాడు. వేరే చింత లేదు. తన జీవితంలో తన పేరుని గురించిన చింత లేదు, ఆహారంని గురించిన చింత లేదు, తన జీవితంలో రాబోతున్న దినములని గురించిన చింత లేదు. దేనిని గురించి మీరు చింతపడకుడి, అన్నిటినీ ప్రార్థనలతో, స్తోత్రములతో, విజ్ఞాపనలతో, యాచనలతో మీరు దేవునికి తెలియపరచుడి. చింతలేని వారై ఉండుడి. సమాధానకర్తయ్యకు దేవుని గురించిన ఒక ప్రకటన, లేకపోతే సమాధానకర్తయ్యకు దేవుడు మనకు తోడుగా ఉన్నారంటే మనము చింతలేని వారుగా ఉంటాం. దేన్ని గురించి చింత ఉండదు. ఏ కార్యముని గురించి చింతపడం. ధనముని గురించిన చింత ఉండదు, వస్తువులని గురించిన చింత ఉండదు, లేకపోతే రాబోతున్న దినముల్లో ఏం జరుగుతుందో అనే చింత ఉండదు, మరణ భయం ఉండదు, వ్యాధిని గురించిన చింత ఉండదు. మన జీవితంలో దేనిని గురించిన చింతే లేని వారుగా జీవించవలనంటే సమాధానకర్తయ్యకు దేవుని గురించి మనకు తెలియాలి. ఆయన సమాధానకర్తయ్యకు దేవుడుగా మనకు తోడుగా ఉన్నారు. ఆ మర్మము అపొస్తలుడైన పౌలుకు బయలుపరచబడినట్లు మనకు బయలుపరచబడితేనే చింతలేని వారుగా ఉంటాం. చింతతో ఉండటము కూడా ఒక సమాధానము లేని జీవితమే. ఈరోజు మన జీవితంలో
ఆ మర్మం మనకు బయలుపరచబడాలి. అందరిని కూడా కన్నులు మూసుకున్నదము. ఈరోజు మన యొక్క జీవితంలో మనము తిరిగి వెళ్ళినప్పుడు సమాధానకర్తయ్యకు దేవుని గురించిన ఒక ఆ మర్మము మనకు కూడా బయలుపరచబడాలి. మనం అనుకుంటున్నాం, నాకు తెలుసు కదా, సమాధానకర్తయ్యకు దేవుడి గురించి నాకు తెలుసు అని అనుకుంటున్నాం. అని ఆ మర్మం మనకు బయలుపరచబడినట్లయితే మనలో ఇటువంటి క్రియలు జరుగుతున్నాయి. సమాధానకర్తయ్యకు దేవుని గురించిన మర్మము మనకు తెలియపరచబడినట్లయితే మనలో ఇటువంటి ఆశీర్వాదమైన కార్యములు మనలోనూ సంభవించును. మనలో అటువంటి క్రియలని దేవుడు జరిగించినట్లుగా అందరిని సరి దేవుణ్ణి స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం.